హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవ్. ఈ రోజు కొత్తిమీర మన ఇంటి ఆవరణంలో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనకు పనికిరాని బబుల్ ట్యాప్ ఒకటి తీసుకున్నాను. గోమయంతో తయారు చేసినటువంటి ఎరువుని చక్కగా దానికి నింపుకోవడం జరిగింది. కొత్తిమీర గింజలు కొంచెం తీసుకున్నాను. ఇక్కడ మనకి కుండీలో ఈ కుండీకి సరిపడా కొద్ది మొత్తంలోనే సరిపోతాయి. 1% ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది మొత్తంలోనే సరిపోతాయి. బబుల్ ట్యాప్ లో ఈ గింజలను పలుచగా వేసుకోవడం జరిగింది. మీరు మీ ఇంటి ఆవరణంలో అవకాశం ఉన్నంత వరకు ఇట్లా పనికిరాని వస్తువులు తీసుకొని మీకు మీరే ఆహార ఉత్పత్తి చేసుకోగలిగితే ఆరోగ్యవంతంగా మనం జీవించగలవారు అవుతాం. తర్వాత మనం తీసుకున్న ఎరువుని పల్చగా ఒక లేయరు అంటే పైపొర మరి మనకు మొలక శాతం ఈజీగా వచ్చే దానికోసం, విత్తనానికి హీట్ జనరేట్ అయ్యే దానికోసం ఇలాంటి కుండీల్లో మనం తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కనీసం మన ఇంటి ఆవరణంలో ఈస్ట్ గానీ వెస్ట్ గానీ కొంచెం వెంటిలేషన్ తగలగలిగితే బ్రహ్మాండంగా మనం ఉత్పత్తులు తీసుకోగలం. చిన్న సైజు బబుల్ ట్యాప్ లో మనం ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఆకుకూరలు ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. పూర్తయిన తర్వాత మీనా ఇలా నియమాస్త్రంతో చక్కగా పిచికారీ చేయడం జరిగింది. ఎందుకంటే హీట్ బాగా జనరేట్ అవుతుంది, మొలక శాతం బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే మొలక శాతం ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.